విజన్ అంటే ఇంకోటి తెలుసా, ఇంకొక విజన్ గురించి కూడా చెప్పాలి. మన ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా కూడా అనుకున్నారా ₹1 ప్రభుత్వంకి వస్తే ఆ రూపాయి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఎప్పుడైనా ఉంటుందని చెప్పి ఎవరైనా అనుకున్నారా? అలాంటి విజన్ తీసుకొచ్చింది మనం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఓ సచివాలయ వ్యవస్థ, 540 రకాల సేవలు ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి తీసుకొని రావడం, ప్రతి 60-70 ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ప్రతి పథకము కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, లంచాలు లేకుండా ప్రతి ఇంటికి చేర్చగలిగిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో. ఇది విజన్. ఇలాంటి విజన్ అంటారు. కానీ మేనిఫెస్టోని ఎలా ఎగరగొట్టాలి, ఎగరగొట్టిన నేపథ్యంలో మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చూపించాల్సిన డ్రామాలో భాగంగా 2047 నేను ఉంటానో ఉండనో, నా వయసు ఎంత ఉంటుందో ఉండదో చెప్పేద్దాం, పోయేది ఏముంది, రంగురంగుల భవనాలతో రంగురంగుల కథలు చెప్పేద్దాము, ప్రజలు ఎట్టా మోసం చేసేద్దాం అనుకునేదాన్ని